అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. మనుషులు ఎలాంటి వారో తెలుసుకోవాలి అంటే అందరితో కలిసి ఉండాలి. అదే నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే ఒంటరిగా ఉండాలి. అవకాశం అనేది వర్షం లాంటిది. అది కురిసేటప్పుడే మనం తడవాలి తప్పితే అది మనం తడవాలి అనుకున్నప్పుడు వర్షం కురవదు కదా. కాబట్టి ఏ విషయం చేజార్చుకోకూడదు. ఇతరుల గురించి మీకు చెప్పేవారు మీ గురించి ఇతరులకు కూడా చెప్తారు అని తెలుసుకోండి. నీటిలో పడవ ఉండాలే కానీ పడవలో నీరు ఉండకూడదు. పడవలో నీరు ఉంటే ప్రమాదం. అలాగే జీవితంలో జ్ఞాపకం ఉండాలే కానీ జ్ఞాపకమే జీవితం అయిపోకూడదు. అలా ఉంటే జీవితం సర్వనాశనం అవుతుంది. క్రమశిక్షణ లేని పెంపకం, సమయానుకూలం లేని పాలన ఉన్న ఒకటే వ్యర్థమే. నీ చుట్టుపక్కల వారికి కూడా కొన్ని విషయాలు చీడి చేస్తాయి. దీపం విలువ చీకట్లోనే తెలుస్తుంది. డబ్బు విలువ పేదరికంలో తెలుస్తుంది. అలాగే కుటుంబం విలువ ఒంటరితనంలో మాత్రమే తెలుస్తుంది. 6 అడుగుల మనిషి యొక్క విలువ 4 అంగుళాల నాలిక మీద ఆధారపడి ఉంటుంది. నమ్ముతారా? ఎంత విచిత్రమో కదా. గొడవ జరిగితే కానీ బయటపడదు అసలు ఎవరి మనసులో ఏముంది అని. చూడటానికి ఏముంది, అందరూ నవ్వుతూ పలకరించే వాళ్ళే. అవసరం ఒకరిదైతే అవకాశం ఇంకొకరిదిగా ఉంటుంది. ఆ కోపంలోనే అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది. కోపంలోనే మనుషుల మధ్య నిజాలు బయటపడతాయి. అందుకే కోపం కొన్నిసార్లు మంచే చేస్తుంది, కొన్నిసార్లు చెడు చేస్తుంది. జీవితంలో ప్రశాంతంగా ఉండాలి అంటే ఒక మంచి పని చేసేటప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా వినకూడదు. నీకు నచ్చింది చెయ్యి, అప్పుడే నువ్వు సంతోషంగా ఉంటావు. అలాగే ప్రశాంతంగా కూడా ఉండగలుగుతావు. వాదించుకుంటూ ఎవరో ఒకరు గెలుస్తారు, కానీ చర్చించుకుంటే మాత్రం ఇద్దరూ గెలుస్తారు. ఎందుకంటే మీ మధ్య ఉన్న బంధం గెలుస్తుంది కాబట్టి. నిజాలు చెప్పి నిజాయితీగా ఉండేవారి కంటే అబద్ధం చెప్పి ఆకట్టుకునేవారే ఈ ప్రపంచంలో ఎక్కువ నమ్ముతుంది, వాళ్ళకే విలువిస్తుంది. తగిలిన గాయాలు జ్ఞాపకాలు గుర్తుపెట్టుకుంటే అది బాధ. ఆ తగిలిన ప్రతి గాయాన్ని పాఠంగా మార్చుకుంటే అది మార్పు. ఎందుకంటే ముళ్ళను తొక్కిన కాలు బాధపడుతూ అక్కడే ఉండిపోకూడదు. ఈసారి జాగ్రత్తగా నడవటం మొదలుపెట్టాలి. మన క్షేమాన్ని కోరుకునేవారు వీధి దీపాల లాంటివారు. గమ్యాన్ని మనకు దగ్గర చేయలేకపోయినా దాన్ని చేరుకునే బాటను మాత్రం కాంతిమయంగా చేస్తూ ఉంటారు. కడుపు కట్టుకుని సంపాదించు, రేపు నీ సంతతికి మంచి జరుగుతుంది. కానీ ఇతరుల కడుపు కొట్టి సంపాదించకు, అది నీ సంతతికే పాపం చేకూరుతుంది. లోపాలు లేని మనిషి, లోటు లేని జీవితం ఎవ్వరికీ ఉండదు. సాధ్యమైతే మార్చుకోవాలి, లేకపోతే అలవాటు చేసుకోవాలి. అంతేకాని మనసుని గాయపరచుకోకూడదు. జీవితాన్ని ప్రశాంతంగా జీవించాలి. నువ్వు నడిచే దారిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు, నడిచే పద్ధతిని. అలాగే చేసే పనిని ఆటంకాలు వస్తే ఆపాల్సింది పని కాదు, ప్రయత్నించే విధానాన్ని. కాలం అనేది మారుతుందో లేదో తెలియదు, కానీ మనుషులు మాత్రం ఖచ్చితంగా మారుతూనే ఉంటారు. ఎదురుగా ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరొకలా. నిజమే కదా. ఇది నిజంగా సత్యం. జీవితంలో బాగుపడాలంటే పేరుల అక్షరాలు మార్చుకుంటేనో, అంకెల్లో మార్చుకుంటేనే కాదు, ఇల్లు మార్చుకుంటేనో, ఇలవేల్పును మార్చుకుంటేనే కాదు, బుద్ధిని మార్చుకోమని చెప్పాలి ఎవరైనా. బుద్ధిని మార్చుకుంటే కనీసం మంచి జరుగుతుంది అని గుర్తించండి. ధనం ఉన్నవారితో కాదు, గుణం ఉన్న వారితో స్నేహం చేయాలి. బాధపడే రోజు మాత్రమే నీకు ఎప్పటికీ ధనం కన్నా గుణం గొప్పది అని తెలుస్తుంది. నీ జీవితంలో కొందరి కోసం భరించలేనంత బాధను మోస్తారు. ఎందుకో తెలుసా? బాధ కన్నా వారితో బంధం ముఖ్యం కాబట్టి. కానీ వారికి ఆ విషయం మాత్రం ఎప్పటికీ అర్థం కాదు. ఎక్కువగా ఎవరిని నమ్మకు, మోసపోతావు. ఎవరి కోసం ఎక్కువగా ఆలోచించకు, అలసైపోతావు. ఎక్కువగా ఎవరికి విలువివ్వకు, గౌరవాన్ని కోల్పోతావు. ఎవరిని ప్రశ్నించకు, శత్రువైపోతావు. ముందుగా నీ వాళ్ళు ఎవరు అని ఆలోచించి కొన్ని విషయాల్లో తగ్గించు, కొన్ని విషయాల్లో తగ్గి ఉండు. అప్పుడే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. మనసుకు బాధగా ఉంటే మనసులో ఉన్నవారికి చెప్పుకోవచ్చు, కానీ ఆ మనసులో ఉన్న వాళ్ళే బాధ పెడితే ఆ బాధను ఇంకెవరికి చెప్పుకోవాలి? మీరంటే ప్రాణంగా ఇష్టపడే వారికి ఎప్పుడూ బాధ పెట్టవద్దు. వారికి ఇంకెవరున్నారు మీరు తప్ప.
కాబట్టి అర్థం చేసుకోండి. ఒక వ్యక్తి ప్రేమతోనైనా ఉండాలి, లేదంటే నమ్మకంగా అయినా ఉండాలి. ఎందుకంటే ప్రేమ క్షమించడం నేర్పిస్తుంది. నమ్మకం మన కోసం ఏదైనా చేసేటట్లు చేస్తుంది. ఎవరు ఎప్పుడు మారుతారో ఎవరు కూడా చెప్పలేరు. సమయం కన్నా వేగంగా మారే మనుషుల మధ్య ఉన్నాం కాబట్టి అందరూ మన వాళ్ళే అనుకోవడం అవివేకం. మనం చేసే తప్పులు ఎవరికీ తెలియదు అనుకోవద్దు. ప్రతి తప్పుని భగవంతుడు చూస్తూనే ఉంటారు. సముద్రం కెరటాలు ముందుకు వస్తాయని సముద్రాన్ని చులకనగా చూడటం ఎంత తప్పో, ఎదుటివారి మంచితనాన్ని చేతకానితనంగా చూడటం కూడా అంతే తప్పు. అందరిలో ఉన్నప్పుడు చూపుని, నలుగురిలో ఉన్నప్పుడు మాటని, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనల్ని కాపాడుకోగలిగితే నిన్ను మించిన వివేకి ఎవ్వరూ ఉండరు. మనం ఎంత మంచి చేసినా, మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో మనం చెడ్డవాళ్ళమే అవుతాం. కాబట్టి ఇతరులకి నచ్చాలని నటిస్తూ బతకడం కంటే మనకు నచ్చినట్లు మన జీవితాన్ని జీవించడమే మంచిది. స్వేచ్ఛగా అలాగే ఆనందంగా జీవించాలి. ఎవరైనా చెడు స్వభావం కలవారు అని తెలిస్తే వాళ్ళు సొంత వాళ్ళైనా సరే పక్కన పెట్టేయండి. ఎందుకంటే మన తోటలో పండిన మిరపకాయే కదా అని కళ్ళలో పెట్టుకోం కదా. అది మంటనే పుట్టిస్తుంది కానీ చల్లదనాన్ని కాదు. ఎవరో విలువ ఇవ్వలేదని నీ విలువ తగ్గదు. నీకు విలువ లేని మనుషులు దూరంగా ఉంటేనే నీ విలువేంటో వాళ్ళకి అర్థమవుతుంది. మనసులోని బాధ పోవడానికి ఏ మందు పనిచేయకపోవచ్చు, కానీ మనసుకు నచ్చిన వాళ్ళు కాసేపు ప్రేమగా మనతో మాట్లాడితే చాలు ఎంతటి బాధైనా మర్చిపోవచ్చు. ఎంత కష్టం వచ్చినా నీలో నువ్వే ఓదార్చుకోవడం నేర్చుకో. ఎందుకంటే నీ కష్టాలు చూసి నవ్వుతారే తప్ప నా అని ఎవ్వరూ దగ్గరకు తీయరు. పెళ్ళి ఎంత ఘనంగా చేసుకోమనేది గొప్పతనం కాదు. నిన్ను నమ్మి తల వంచి తాళి కట్టించుకున్న భార్యని ఎంత ప్రేమగా చూసుకున్నామనేదే నిజమైన గొప్పతనం. నీటిని ఎక్కువగా మరిగిస్తే ఆవిరైపోతాయి. అలాగే భరిస్తున్నారు కదా అని ఎక్కువగా బాధ పెడితే బంధాలు కూడా కనిపించకుండా పోతాయి. ఈ కాలంలో మంచి వాళ్ళకన్నా మంచిగా నటించే వాళ్ళే ఎక్కువైపోయారు. మనతో అవసరం ఉన్నప్పుడు అంతా నువ్వే అంటారు, అవసరం తీరాక నువ్వు ఎంత అంటారు. నిజం ఇదే అసలైన నిజం. ఉండిపోయే వాళ్ళకి వెళ్ళిపోయే వాళ్ళకి చాలా తేడా ఉంది. ఉండిపోయే వాళ్ళు నిన్ను భరిస్తారు. వెళ్ళిపోవాలనుకున్న వారు అవకాశం కోసం ఎదురు చూస్తారు. అందరితో కలిసి ఉండు మిత్రమా, అందరిలా నవ్వుతూ ఉండు. అంతేకాని అందరినీ అయిన వాళ్ళు అని అనుకోకు. అంతా నా వాళ్ళే అని మురిసిపోకు. నటనతో కూడిన మనిషి యొక్క ప్రేమ విషయం కంటే ప్రమాదకరమైనది అని గుర్తుంచుకో. అవసరం కోసం 2 మెట్లు దిగినా తప్పులేదు, కానీ అవసరాలు తీర్చుకోవడం కోసం దిగజారిపోవడం మంచిది కాదు. వ్యక్తి విలువలు కోల్పోకూడదు. విజయమే సర్వం కాదు, అలాగే పరాజయం అంతం కాదు. ఏది జరిగినా మన ప్రణాళికను కొనసాగించే ధైర్యమే జీవితం. నువ్వు అందరి దగ్గర సంతోషంగా ఉండగలుగుతున్నావంటే వారి తప్పులను పట్టించుకోకుండా బంధానికే ఎక్కువ విలువిస్తున్నావని అర్థం. ఒక వ్యక్తిని అపార్థం చేసుకునే ముందు ఆ వ్యక్తి గతంలో మనతో ఎలా ఉన్నారు గుర్తు చేసుకుంటే నిజానిజాలు అర్థమవుతాయి. ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. అందుకే గతాన్ని మర్చిపోకూడదు. ప్రతి మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయి. మనలో మంచిని చూసేవాళ్ళు ఆప్తులవుతారు, చెడును చూసేవాళ్ళు శత్రువులవుతారు. రెండింటినీ సమానంగా చూసేవాళ్ళు మాత్రం మనల్ని ప్రేమించే వాళ్ళు అవుతారు. బతుకు మీద బాధ్యత లేని వాడికి భవిష్యత్తు మీద హక్కు ఉండదు. నిన్ను సానపెట్టడానికే సంఘర్షణల మధ్యకి నెడుతూ ఉంటుంది జీవితం. తట్టుకుంటే రత్నమై వెలుగుతావు, తప్పుకుంటే రాయిలాగే మిగిలిపోతావు. నిర్ణయం నీదే. జాగ్రత్తగా ఉండాలి, అలాగే ధైర్యంగా ఉండాలి. ఏదైనా సరే తీసుకునేదాన్ని బట్టే ఉంటుంది. మంచి తీసుకుంటే నీ జీవితంలోకి మంచి వస్తుంది, చెడు తీసుకుంటే చెడే నీ జీవితం అంతా అల్లుకుపోతుంది. ఈ మోటివేషనల్ వీడియో మీకు ఎంతో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.